ఓం శ్రీ గురుభ్యో నమః. రవి బుధుల యొక్క కలయిక సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా 11 రోజుల పాటు రవి బుధులు సింహరాశిలో సంచారం చేయబోతున్నారు. రవి స్వక్షేత్రంలో సింహరాశిలో ఉండటం, సంవత్సరం తర్వాత మళ్ళీ అదే సింహరాశిలోకి సూర్యభగవానుడు ప్రవేశించటం, అది కూడా మిత్రగ్రహంతో ఏదైతే 11 రోజుల పాటు మిత్రగ్రహంతో కలిసి ఉండటం వల్ల బుధాదిత్య యోగం అనేది ఏర్పడింది. మరి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో మనం ఒక్కసారిగా పరిశీలన చేద్దాం. మీనరాశి వాళ్ళకి షష్టమ స్థానంలో రవి బుధుల యొక్క కలయిక వల్ల ఏదైతే మనం పని అనుకుంటామో ఆ పనిలో విజయం సాధించటం, అది ఒక పని కాదు, వివాహం అనుకోవచ్చు, ఉద్యోగం అనుకోవచ్చు, వివాహం అనుకోవచ్చు, అన్నీ కూడా సాధించే అవకాశాలు ఉండటం, ఇష్టకామ్య సిద్ధి కలగటం, ప్రతి పనిలో కూడా భద్రత కలుగుతూ ఉంటుంది. పోటీ పరీక్షలు ఎగ్జామినేషన్ రాసే వాళ్ళకు కూడా విజయం సాధించటం, చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగం చెయ్యొద్దు అనుకున్న వ్యక్తులకు కూడా ఆసక్తికరంగా బద్ధకం అంతా కూడా పోయి ఉద్యోగం చేయాలనే ఆసక్తి కలుగుతూ ఉంటుంది. అలానే ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న వాళ్ళకు కూడా మంచి ప్రమోషన్లు, అలానే అదే పోస్ట్లో అదే కంపెనీలో అదే ఊర్లో మళ్ళీ వేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఉదాహరణకు ఒక డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటే ఆ డిపార్ట్మెంట్ అదే ఊర్లోనే వేరే బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ కావటం, ప్రమోషన్లు ఇచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. ప్రమోషన్లు రావటం, నిరుద్యోగులు కూడా ఉద్యోగం రావటం, అంటే ఆశించినంత ఉద్యోగం రాదు కానీ ఏదో ఒక ఉద్యోగం అయితే ఒకటి వస్తుంది. విదేశాల్లో కూడా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావటం, సుఖ సంతోషాలతో ఉండటం, వివాహ ప్రయత్నాల్లో అనుకూలంగా ఉండటం, బంధుమిత్రులతో ఆనందంతో పాటు కొంత ఆరోగ్య సమస్యలు కూడా కొంత వెంటాడుతూ ఉంటాయి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. భార్య యొక్క ఆరోగ్యం ఇంపార్టెంటే, భర్త యొక్క ఆరోగ్యం ఇంపార్టెంటే, అలానే మ్యూచువల్ అండర్స్టాండింగ్ అని చాలా ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ పరంగా గ్రోత్ ఉంటుంది, కొంత స్లోగా గ్రోత్ ఉంటుంది వీళ్ళకి. కానీ అన్నీ కూడా చేయాల్సిన పనులు ఏదైతే ఉంటుందో అన్నీ కూడా కంప్లీట్ చేసి ముందుకు వెళ్తారు. అలానే రాజకీయ నాయకులు కానీ, వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళు కానీ, దాంతోపాటు మెడికల్ ల్యాబొరేటరీస్ కానీ వీళ్ళందరికీ కూడా జీవనం అనేది సంతృప్తికరంగా ఉంటుంది. దాంతోపాటు డబ్బు కూడా వస్తుంది. అంటే డబ్బు రావటమే కాదు, సంతృప్తి కూడా ఉంటుంది. కాబట్టి వీళ్ళకి మీనరాశి వాళ్ళకి తప్పకుండా ఇక్కడ కొన్ని మంచి విషయాలు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి బంగారు ఆభరణాలు, సంతానపరంగా శుభవార్తలు, వాళ్ళ యొక్క సంతానానికి చదువు పట్ల ఆసక్తి చూపిస్తారని, అంటే వాళ్ళ పిల్లల యొక్క ఉద్యోగాలు రావటం, పెళ్ళిళ్ళు చేసుకోవటం, ఇలాంటి సంఘటనలు బాగా జరుగుతాయి. వివాహం కానీ స్త్రీ పురుషులందరూ కూడా మంచి సంబంధం వస్తుంది. మంచి ప్రవర్తన కలిగిన అబ్బాయి కానీ, మంచి ప్రవర్తన కలిగిన అమ్మాయి కానీ, మంచి సుసంపన్నమైన కుటుంబంలో అబ్బాయి కానీ, సుసంపన్నమైన కుటుంబంలో అమ్మాయి కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే పెళ్లి సంబంధాలు కలుస్తూ ఉంటాయి. అలానే బంధుమిత్రులు కూడా కొంత సపోర్ట్ చేసుకొని, మిత్రుల యొక్క సపోర్ట్ చేసుకొని ముందుకు వెళ్తారు. అంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. కానీ మిగతావన్నీ కూడా ఆలోచనాపరంగా అనుకూలంగా ఉంటుంది. ప్రతి ప్రయత్నంలో కూడా వాళ్ళు సఫలీకృతం అయ్యే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగులు కూడా అధికారుల యొక్క మన్ననలు, గౌరవం, ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి. శరీరంలో కొన్ని నొప్పులు, అవయవాల నొప్పులు జరుగుతుంటాయి. కానీ శరీరంలో కొంత బలహీనత ఉండే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి వీళ్ళకి షష్టమంలో ఎప్పుడూ కూడా రవి మంచివాడు. అంటే ప్రతి ప్రయత్నం మనం ఆకాంక్షించిన విషయం అనేది మనకి జరుగుతుంది. అది 6వ స్థానంలో ఇక్కడ బుధుడు కూడా మంచివాడే. అంటే నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు, భాగస్వామ్య వ్యాపారం కలిసి వస్తుంది. ఉన్న వ్యాపారాన్ని ఉన్న ఊర్లోంచి తీసేసి వేరే చోట పెట్టినా కూడా వాళ్ళకి అదృష్ట యోగం వచ్చే అవకాశం ఉంటుంది. అంటే బుధాదిత్య యోగం అని రవి బుధుడు కలిసి సింహరాశిలో కలిస్తే దాన్ని బుధాదిత్య యోగం అంటారు. అంటే రవి వల్ల లాభం కలుగుతుంది, బుధుడి వల్ల లాభం కలుగుతుంది. అలానే వాణిజ్య శాస్త్రానికి, కామర్స్కి సంబంధించిన ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటే వ్యాపార సంబంధం విషయాల్లో కూడా వాళ్ళకి మంచి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. దాంతోపాటు చిరు వ్యాపారులు కూడా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళందరికీ కూడా రవి బుధుల వల్ల మంచి లాభం కలిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు. ముఖ్యంగా గోచారం అనేది ఏంటంటే కొంత పర్సెంటేజ్ మాత్రమే ఉంటుంది, గమనించాలి వీళ్ళందరూ కూడా. ప్రతి నెలలో కూడా కొన్ని రాశి ఫలితాలు ఉంటాయి, గ్రహాల యొక్క మార్పులు ఉంటాయి, కంజంక్షన్ ఉంటుంది.
ఈ కంజంక్షన్లో ఏదైతే మన గ్రహం బాగలేదో ఆ గ్రహానికి ఆ దోష పరిహారాలు శాంతి చేసుకోవటం ముఖ్యం. దానితో పాటు గోచారాన్నే కాకుండా జన్మజాతకం అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. అంటే జన్మలగ్నాన్ని అనుసరించే గ్రహాల యొక్క ఫలితాలనే ఉంటాయి. అంటే ఒక ఉదాహరణ మీకు ఎగ్జాంపుల్ చెబుతున్నాను. ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకి ఎప్పుడూ కూడా కింద మనకి ఎప్పుడైతే వేళ్ళు ఉంటాయి, ఆ వేళ్ళు ఏంటంటే బర్త్ చార్ట్. అంటే పుట్టినప్పుడు మనకి వేళ్ళతోటి చెట్టు ఒకటి వస్తుంటుంది. ఆ వేళ్ళు అనేది ఏంటంటే బర్త్ చార్ట్. ఆ చెట్టు ఎదుగుతూ ఉంటుంటే సీజన్లో మనకి ఆకులు కింద పడుతూ ఉంటాయి. మళ్ళీ ఎండాకాలం ఆకులు కింద పడుతుంటాయి. మళ్ళీ వింటర్ సీజన్లో అలా రెయిన్ సీజన్లో ఆకులు వస్తూ ఉంటాయి. అంటే ఆకులు చిగురుస్తూ ఉంటాయి. ఆ ఆకులు అంటేనే గోచారం అని అర్థం. అక్కడ బర్త్ చార్ట్కి చాలా ఇంపార్టెంట్గా చూసుకొని దానికి బర్త్ చార్ట్లో జన్మలగ్నం నుంచి మీకు దశలు ఏం జరుగుతున్నాయి, అంతర్దశలు ఏం జరుగుతున్నాయో చూసుకొని జన్మజాతకాన్ని మట్టుకు అనుసరించి ముందుకు వెళ్ళండి. ఈ గోచారం అనేది సపోర్ట్గా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ గోచారము చూసుకోండి. కానీ మెయిన్ వచ్చేటప్పుడు బర్త్ చార్ట్ను పెట్టి అనుసరించి మనం ముందుకు వెళ్తే చాలా మంచిది. అందువల్ల ఏదన్నా రెమెడీస్ అనేవి ఉంటే కూడా జాతకాన్ని బట్టి అనుసరించి ముందుకు వెళ్ళాలి. గోచారం అనేది ఈ నెలలో ఎలా బాగుందా లేదా చూసుకోవాలి. అలానే మనం పుట్టినప్పుడు కూడా సమయాన్ని బర్త్ చార్ట్ని చూసుకొని జన్మలగ్నాన్ని అనుసరించి చెప్పడం అనేది చాలా మంచిది. అయితే ప్రత్యేకంగా కొన్ని పరిహారాలు చేసుకుంటే మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సూర్యభగవానుడు ఆరాధన చేయాల్సిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ రాశి వాళ్ళు ఏమి చేయాలని చాలామంది కూడా సందేహం అడుగుతుంటారు. ముఖ్యంగా 4 విషయాలను ప్రత్యేకంగా చెబుతాను, వింటుండండి మీరు. సూర్యుడు బాగలేని వ్యక్తులు ఖచ్చితంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వ్యక్తులు, ఉద్యోగంలో కొద్దిగా ఏదైనా సరే ప్రాబ్లమ్స్ ఉన్న వ్యక్తులు తప్పకుండా అనుసరించాల్సిన విషయం ఏంటంటే సూర్యుని యొక్క ఆరాధన చేయాలి. అంటే సూర్య నమస్కారాలు కానీ, ఆదిత్యాయుధే సహస్రమూర్తాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఆదిత్యాయుధే సహస్రకిరణాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అలానే జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాదుతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకొని వీలైతే గోధుమలు దానం చేయటం అనేది చెయ్యండి. బుధగ్రహం అనుకూలంగా లేని వ్యక్తులు తప్పకుండా బుధుడిని ఆరాధన చేయాలి. ఎలా చేయాలి? బుధుడిని ఆరాధన చేయాలంటే బుధుడు బుద్ధికారకుడు. అంటే ఇంటిలో ఓం నమో నారాయణాయ నమః అనే అష్టాక్షరి మంత్రాన్ని బుధవారం రోజున చేయటము, దానితో పాటు విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవడం చాలా మంచిది. అంటే ఉద్యోగం కానీ, వివాహ ప్రయత్నాలు కానీ, ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు పడుతున్న వ్యక్తులందరూ కూడా శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబుర ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని తప్పకుండా ఆదివారం రోజున చదవటం వల్ల చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఇంకొక ప్రత్యేక రెమెడీ చెబుతాను. మనకు గోధుమ పిండి ఉంటుంది. ఆ గోధుమ పిండితో 2 ప్రమిదలు తయారు చేసి ఆ ప్రమిదల్లో చక్కగా ఆవు నెయ్యి వేసి 2 ఒత్తులు వేసి దీపారాధన చేయండి. ఆ దీపారాధన ఎప్పుడు చేయాలి? ఆదివారం రోజున దీపారాధన చేయటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది. తప్పకుండా ఇంటిలో విష్ణు సహస్రనామ పాలన చేయండి. ఒకవేళ మనం పాలన చేయలేదనుకోండి, ఏదన్నా ఒక కంప్యూటర్లో కానీ ఒక ఏదైతే మనకి స్వరం పరంగా వినండి. అంటే ఇప్పుడు సీడీలు వచ్చినాయి, గతంలో ఎప్పుడో టేప్ రికార్డులు ఉండేవి. ఆ సీడీల్లో కానీ లేకపోతే సెల్లో కానీ విష్ణు సహస్ర పారాయణం అనేది ఇంటిలో ఒక చోట సెల్ పెట్టండి. అదంతా కూడా ఒక వైబ్రేషన్ అనేది వస్తుంటుంది. ఆ వైబ్రేషన్ వల్ల కూడా ఇంటికి ఏదైతే దోషం ఉంటుందో లేకపోతే జాతకపరంగా ఉండే దోషాలు కూడా తొలగిపోయే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ మెయిన్ ముఖ్యంగా మటుకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జన్మజాతకం అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా తెలుసుకొని ముందుకు వెళ్ళండి. మీ అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.